హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు చెప్తున్నాం ఏంటి అనుకోవద్దు. యాక్చువల్లీ నేను వీడియో తొందరగానే ఎడిట్ చేశాను, కానీ అవ్వకపోవడం వల్ల పోస్ట్ అయితే చేయలేకపోయాను అనమాట. మా ఇంట్లో దేవుడి మూల కొంచెం బాక్స్ టైప్లో పైన ఉంటుందన్నమాట. సో పైన వినాయకుడిని పెట్టుకోవాలంటే చాలా కష్టం. లేదనంటే ఎవ్రీ ఇయర్ లాగా పెద్దగా డెకరేషన్ చేసుకుందామన్నా అంత ఎందుకు ఎవ్రీ ఇయర్ లాగా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనిపించింది. అండ్ దట్టు రెయిన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా, సో ఇంకా సింపుల్గా చేసేసుకుందాం అనుకున్నాను. ఇంటి కిందనే కొన్ని నాకు పెద్ద ఆకుల్లా కనిపించాయి అనమాట. యాక్చువల్లీ అరటాకులు తీసుకొని చేసేద్దాం అనుకున్నా, కానీ మీరు నమ్మరు, ఒక అరటాకు ఇక్కడ 60 రూపీస్ 50 రూపీస్ చెప్తున్నారు. సో ఇంకా మా పొలంలో అయితే మా నాన్న ఫ్రీగానే అందరికీ ఇచ్చేస్తారు. అండ్ మా ఊర్లో అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. ఇక్కడ ఇంట్లో అన్నీ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది, అది కూడా చాలా ఎక్కువ ప్రైస్ అనమాట. సరే అని చెప్పేసి ఇంక ఈ ఆకుల్ని తీసేసుకొని కడిగేసి తుడిచేసి మొత్తం ఇంకా అంటించడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. చాలా వరకు నేను చేసుకున్నాను. చందుకు వర్క్ ఉండటం వల్ల తనను ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. తనకు చెప్పాను వర్క్ అయినా రా చందు అని చెప్పేసి. సో ఇప్పుడు చూసారు కదా, ఇందులో నాకు చీకట్లో కట్ చేయడం వల్ల ఏ ఆకులు మంచివి ఏ ఆకులు చెడ్డో తెలియలేదు. లైట్ ఉన్నప్పుడు వెళ్దామని అంటే ఫుల్ వర్షం అనమాట. వర్షం తగ్గక ఇంకా చందు నేను వెళ్ళి కట్ చేసుకొని వచ్చాము. చూస్తున్నా ఎటు బాగుంటుంది ఏంటనేది. అండ్ డెకరేషన్ కూడా చాలా సింపుల్గానే ఉంది, సింపుల్గా ఉన్న నీట్గా అనిపించింది అనమాట. 2-in-1 టేప్ తీసుకొని మొత్తం అంతా కూడా స్టిక్ చేసేసాను. మనకి ఇది స్టిక్ చేయడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది. అరటాకులు అనుకోండి, ఒక 4-5 అరటాకులు ఉంటే మొత్తం సరిపోతుంది అండ్ టైం కూడా తక్కువ అవుతుంది. కానీ ఈ ఆకుల వల్ల చాలా టైం పట్టిందనమాట. కానీ ఒక్క బాధ ఏంటంటే రాత్రంతా ఒక 2 hours తీసుకుందేమో కష్టపడి. ఆ 2 hours అంతా మార్నింగ్ లేసి చూసినప్పటికీ మొత్తం ఆకులన్నీ పడిపోయి ఉన్నాయి. నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను, అదొకటి కొంచెం బాధ అనిపించింది. మళ్ళీ మార్నింగ్ లేచాక మొత్తం అంతా అంటించేసుకున్నా. ఫైనల్ ఇదనమాట. సో ఫైనల్లీ వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా ఫాస్ట్గా అయిపోయి ఈరోజు 8 o'clockకే వంటలు అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేశాను అనేది చూపిస్తాను, చూసేసేయండి. సో కుడుం చేశాను అనమాట దేవుడి కోసం అని చెప్పేసి. తర్వాత వేడి వేడి పులిహోర చేశాను. దాని తర్వాత తెలుసు కదా బఠానీ వేపుడు దేవుడి కోసం, సో అది చేశాను. నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి పాయసం అనమాట, పొగలు కక్కుతుంది. అండ్ చప్పటి గారెలు చేశాను. ఫైనల్లీ తీపి గారెలు కూడా చేశాను అనమాట. ఏంటో తెలీదు, ఫుల్ వర్షం పడుతుంది అనమాట. అస్సలు దారుణంగా ఉంది. మీకు చూపిస్తాను, అసలు కంటిన్యూస్గా ఆగట్లేదు, నిన్నటి నుంచి పడతానే ఉంది. చూడండి ఎంత మరీ పెద్ద వర్షం పడట్లేదు, అలా అని చిన్న వర్షం పడట్లేదు అనమాట, మధ్యలో పడుతుంది. చాలా చిరాగ్గా ఉంటుంది కదా, అయితే పెద్దది పడాలి లేదంటే ఆగిపోయి, కానీ ఇట్లా పడతా ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి. చూడండి మొత్తం అంతా ఎలా ఉందో. మీకు అసలు కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ చాలా పెద్ద వర్షం వర్షం అలా పడతానే ఉంది. అండ్ మా అమ్మ ఇచ్చిన పూల మొక్క అనమాట ఇది, చాలా బాగా ఎదిగింది. అండ్ జాన్వి వాళ్ళ అమ్మ ఇచ్చిన గడ్డి గులాబీ అనమాట. ఇట్లా చిన్న చిన్న కుండీల్లో వేసాను. అండ్ మా తమలపాకు చూసారు కదా ఎంత క్యూట్ ఉందో. ఇక్కడ వచ్చేసి ఇవి కూడా జాన్వి వాళ్ళ మమ్మీ ఇచ్చినవి, ఈ రెండు కూడా. ఇది ఏం మొక్కో తెలియట్లేదు, నేను ఏదో మొన్న పళ్ళు గింజలు తిని పెట్టినట్టున్నా, అసలు ఏందో తెలియట్లే. వచ్చినంత వరకు చూడాలి. కలబంద అండ్ మందారం అనమాట. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్గా పెట్టిన ఏమంటే తమలపాకుది. సో ప్రస్తుతానికి అయితే ఆ మొక్కలన్నీ ఉన్నాయి. సండే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇంకా మొక్కలు. యాక్చువల్గా చాలా నాకు ఇష్టం మొక్కలు పెంచుకోవాలంటే. సో నెక్స్ట్ పూజకి అయితే రెడీ అయిపోదాం. సో ఈసారి పూజకి ఏంటంటే నేను పెద్దగా బయట నుంచి ఏమీ కొనలేదు. మొత్తం నాకు ప్రమోషన్కి 45+ ఐటమ్స్ వచ్చాయన్నమాట. సో వినాయకుడితో సహా అన్నీ పంపించేశారు. దీపాలు, ఒత్తులు, తర్వాత వచ్చేసి ఆయిల్, ఇంకా ముగ్గు పిండి, బియ్యం. అసలు ఇవి అవన్నీ కాదనమాట, ఈవెన్ గరిక పూస కూడా పంపించారు. సో నాకు ఈసారి పెద్దగా ఖర్చు కూడా ఏం అవ్వలేదన్నమాట. మొత్తం నేను డెకరేషన్ కూడా ఇంట్లోనే, మొత్తం అన్నీ కూడా ఇంట్లోనే. ఈసారి అన్ని ప్రమోషన్కి వచ్చినవి యూజ్ చేసేసాను అనమాట.
అండ్ ఇక్కడ వచ్చేసి ఏ టేబుల్ పెట్టాలో తెలియక ల్యాప్టాప్ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఏదో నాకు తెలిసినట్టుగా బుక్లో ఉన్నట్టుగా ఇంకా దేవుడికైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. చందు అయితే నాకు పాలవెల్లి కట్టడంలో చాలా హెల్ప్ చేశాడు. పైన దేవుడి మూల బాక్స్ ఉందని చెప్పాను కదా, సో ఆ బాక్స్కి కట్టేశాడు అనమాట. సో మాకు కొంచెం ఈజీ అయిపోయింది. మన చేతులతో అన్ని పనులు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నేను వచ్చేసి మొత్తం నేనే చేసుకున్నా కదా, చాలా బాగా అనిపించింది. గుడికి వెళ్ళినా ఇంత ప్రశాంతత అనిపించదేమో, నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మొత్తం అన్నీ చేసుకున్నాను కదా. అండ్ ఈసారి ప్రసాదాలు కూడా ఎక్కువగానే వండాను. అంటే లాస్ట్ టైం వరలక్ష్మీదేవి పూజకున్నాను కదా, అన్ని వెరైటీస్ కాకుండా ఏవో కొంచెం తగ్గించేసి వండాను అనమాట. ఈసారి వినాయకుడిని మేము ఇంట్లోనే నిమజ్జనం చేసాం. ఎందుకంటే ప్యూర్ మట్టి వినాయకుడు కదా, ఇంకా బయటకి ఎందుకు తీసుకెళ్ళడం అని చెప్పి ఇంట్లోనే మంచిగా పూజలు చేసి ఆ టబ్లో అయితే నిమజ్జనం చేసామన్నమాట. కానీ అది నేను వీడియో తీసాను, కనిపించలేదు, ఎక్కడికో లైక్ పోయిందనమాట. సో అందుకనే ఉన్నంత వరకు అప్లోడ్ చేశాను. అండ్ ఎప్పుడైనా పూజల్లో ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు లైక్ హస్బెండ్ కానీ ఫాదర్ కానీ పూజ చేస్తే ఆ పూజ అంతా చాలా బాగుంటుంది అంటారు. సో ఇక్కడ చందు చూసారు కదా, మొత్తం కొబ్బరికాయని ఇట్లా తలకు అంటించుకొని మరి దేవుడికి మొక్కేస్తున్నాడు. అండ్ ఫైనల్లీ పూజ అయితే చాలా బాగా అనిపించింది, మంచి పాజిటివ్గా ఉందన్నమాట. అండ్ నేను ఎప్పుడు కూడా ఏ రోజైనా దీపం పెట్టాను అని అంటే ఈవినింగ్ కూడా దీపం కంపల్సరీ పెడతాను అనమాట. మార్నింగ్ అంతా పూజ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ కూడా నాకు లైక్ రోజంతా నాకు వర్క్ ఉంది. అన్ని లొకేషన్స్కి హాలిడే ఇచ్చారు కానీ హైదరాబాద్కి ఇవ్వలేదన్నమాట. సో ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఒక పక్క నేను ఇంకా ఈవినింగ్ దీపం కూడా వెలిగించేసాను అనమాట. దీపం మారకుండా చూసుకున్నాను. ఇంకా ఈవినింగ్ బొమ్మను కప్పేసిన తర్వాత నైట్ 7 or 8 అట్లా మేము నిమజ్జనం అయితే చేసేసామన్నమాట. సో ఇలా జరిగింది 2025 మా చిట్టి గణపతి వినాయక పూజ అనమాట. సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.